హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. టాక్సిక్ సినిమా నుంచి లేడీస్ అండ్ లేడీస్ అంటూ ఒక టీజర్ అయితే వచ్చింది భయ్యా. ఆ టీజర్ చూస్తే మాత్రం భలే స్టన్నింగ్ గా ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. కాకపోతే అక్కడక్కడ కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. అంటే అవి టెక్నికల్ గా కాదు, కొంచెం అతి చేస్తున్నారా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇలాంటి షార్ట్స్ కొన్ని చూస్తుంటే ఇవి నిజంగా సినిమా స్టోరీలో అవసరమా లేదంటే ప్రమోషన్ కోసం పెట్టారా అన్న డౌట్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సినిమాకి 600 కోట్ల బడ్జెట్ ని కేవలం ఇలాంటి అంశాల కోసమే గనక స్పెండ్ చేశారా అన్నట్టుగా అనిపించింది. సినిమాలో హీరోయిన్స్ ని కూడా చాలా ఎక్కువ మందినే పెట్టుకున్నారు. నైనాతారా గాని, కిరా అద్వానీ కానీ, రుక్మిణి వసంత్ గాని, తారా, హూమా ఇలాంటి కొంతమందిని అయితే పెట్టుకొని ఉన్నారు. ఇక లేడీస్ తో యష్ చేసే ఫైటింగ్ కి ముందు చెప్పిన డైలాగ్ లో ఒక్కొక్కరిగా వస్తారా, అందరూ ఒకేసారి వస్తారా అన్నది చాలా డబల్ మీనింగ్ డైలాగ్ గా అయితే నాకు అనిపించింది భయ్యా. ఒకవేళ అందరూ వచ్చి మీద పడితే మన తమ్ముడు లేస్తాడా అని ఒక్కసారైనా ఆలోచించాలి కదా. పెద్ద మాట అన్నాడు సరాడు. అంటే మన యష్ గురించి చాలా పాపం రా. సరేలే, సినిమాని ఒక సినిమా లాగా, ఆర్ట్ని ఒక ఆర్ట్ లాగా ఎంకరేజ్ చేయాలి కాబట్టి మనం ఈ సినిమాని కేవలం సినిమాగా జడ్జ్ చేసుకుంటే సినిమా క్వాలిటీ కానీ స్టాండర్డ్స్ కానీ అవుట్ స్టాండింగ్ గా అనిపించాయి భయ్యా. అండ్ కేజీఎఫ్ తర్వాత గ్యాప్ తీసుకొని చేస్తున్న ఈ టాక్సిక్ సినిమా యష్ కెరియర్ కి అయితే మంచి బూస్టింగ్ అవుతుందనే హోప్ అయితే కలుగుతూ ఉంది. అయితే ఇక్కడ నాకు ఇంకొక పాయింట్ కూడా గుర్తొచ్చింది. అంటే ఏదో కావాలని గెలుక్కుంటున్నాను మీరు అనుకోవద్దు గానీ జెన్యున్ గా ఒక్కసారి ఆలోచిద్దాం భయ్యా. మన సినిమాలు హరిహరి వీరమల్లు గాని, గేమ్ చేంజర్ గాని, ఓజీ సినిమా అప్పుడు గాని, రాజాసాబ్ సినిమా అప్పుడు గాని, ఇంకా ఎగ్జాక్ట్ గా గుర్తులేదు గాని చాలా సినిమాలప్పుడు మాత్రం పోస్టర్స్ గురించి, పోస్టర్ లో కన్నడ టైటిల్ లేదని, ఇంగ్లీష్ టైటిల్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఇంగ్లీష్ సినిమానా, ఇది తెలుగు సినిమా కాదా, కన్నడలో కన్నడ సినిమా లాగే రిలీజ్ చేయాలి. ఇలా ఇంత డబ్బా కొట్టిన కన్నడ ఆడియన్స్ మరి టాక్సిక్ సినిమాని ఏం చేస్తారు? టాక్సిక్ అనే సినిమా టైటిల్ ఎక్కడ కూడా కన్నడ భాషలోనో తెలుగు భాషలోనో రాసి లేదు. అండ్ ఈ ట్రైలర్ గురించి ఒక డిస్క్లైమర్ ఇచ్చినప్పుడు ఆ డిస్క్లైమర్ ని కూడా పూర్తిగా ఇంగ్లీష్ లోనే పెట్టారు. అంటే మరి తెలుగులోనో కన్నడలోనో ఎందుకు పెట్టలేదు? కావాలంటే కన్నడ వర్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి, కంప్లీట్ గా ఇంగ్లీష్ లోనే ఉంది. అక్కడ జస్ట్ కన్నడ తెలుగు అని పేరు మార్చారే తప్ప మిగతా అన్ని లాంగ్వేజ్ల్లో కూడా సేమ్ టీజర్ కట్టు, సేమ్ అదే ఇంగ్లీష్ నెరేటివ్. మరి అయితే దీన్ని మాత్రం ఇప్పుడు ఆ కన్నడ భాష ప్రేమికులు అడ్డుకోకుండా మాత్రం సైలెంట్ గా ఉంటారు. ఎందుకంటే ఇది వాళ్ళ రీజనల్ సినిమా కాబట్టి. ఇక ఇలాంటివి చూసినప్పుడే నాకు అనిపిస్తుంది తుమ్ కరేతో చమత్కార్, హమ్ కరేతో బలత్కార్ అన్నట్టుగా. అంతే, వాళ్ళు ఇంగ్లీష్ టైటిల్లు పెట్టుకున్నా, ఉర్దూలో టైటిల్లు పెట్టుకున్నా, ఫ్రెంచ్, జపనీస్ ఇంకా ఏ లాంగ్వేజ్ లో టైటిల్ పెట్టుకున్నా అది కన్నడ సినిమానే. కానీ తెలుగు నుంచి వెళ్లే సినిమా ఓజీ అయినప్పుడు ఓజీ అని పెడితే మాత్రం ఇది కన్నడలో రిలీజ్ చేస్తే కన్నడ భాష అంతరించిపోతుంది అంటూ కన్నడ భాష ప్రేమికులు అయితే మీది కురుకొస్తారు. సరే, ఇక ఈ గ్లిమ్స్ గురించి కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటే ఇందులో ఇంగ్లీష్ నెరేటివ్ తోటి అయితే ఒక వాయిస్ ఓవర్ వచ్చింది కదా, అది మాక్సిమం చాలా మందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. నాకు కూడా అంతంత మాత్రమే అర్థమైంది. బట్ నాకు అర్థమైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. వాయిస్ ఓవర్ స్టార్టింగ్ లోనే లవ్ మేక్స్ మాన్స్టర్ ఆఫ్ ఏ ఉమెన్ అంటే ప్రేమ స్త్రీలను రాక్షసులుగా మార్చేస్తుంది అని దాని అర్థం. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఇల్యూషన్ అంటే అది ఒక అందమైన భ్రమ. ఇఫ్ వన్ అండర్స్టాండ్ ది డెప్త్ ఆఫ్ డిసెప్షన్ అంటే ఆ భ్రమలో దాగి ఉన్న మోసపు లోతుని నిజంగా అర్థం చేసుకుంటే అప్పుడు అసలు స్వరూపం తెలుస్తుంది. ఇంత లెంత్ లేదు కదరా పదం అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మీకు క్లారిటీ కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానన్నమాట. అండ్ యట్ హియర్ వీఆర్ ఫైటింగ్ ఫర్ హిస్ స్క్రాప్స్ ఆఫ్ డివోషన్. దీని అర్థం అయినా కూడా మనం అతని ప్రేమలో మిగిలిన చిన్న చిన్న ముక్కల కోసం పోరాడుతూనే ఉంటాం. అంటే ఇది లేడీస్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్న వార్ గురించి కాబట్టి లేడీస్ మైండ్ సెట్ గురించి చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. బట్ హియర్ కమ్స్ ది ఫ్లాట్ ట్విస్ట్. లేడీస్ డోంట్ ఫర్గెట్ ది ప్రెడిక్టబుల్ స్పెక్టికల్ ఆఫ్ మ్యాన్ అండ్ దేర్ కాక్స్. అంటే దీనికి మీరంతా కూడా మైండ్ లో ఇంకేదో అర్థాన్ని అయితే ఊహించుకుని ఉంటారు, కానీ అర్థం మాత్రం అది కాదు. పురుషులు వారి అహంకారం మరియు వారి కామాల చుట్టూ తిరిగే అదే పాత ఊహించదగ్గ కొత్త నాటకం మళ్ళీ మొదలయ్యింది అని దీని అర్థం. సరే, ఓవరాల్ గా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనెంత కష్టపడ్డానో వినడానికి మీరు అంతే కష్టపడ్డారని నాకైతే అర్థమైంది. ఇక ఫైనల్ గా టాక్సిక్ సినిమా మాత్రం 26th ఆగస్టున అయితే రిలీజ్ అవ్వబోతుందని రిలీజ్ డేట్ అయితే కూడా అనౌన్స్ చేశారు ఈ టీజర్ లో. మరి ఈసారైనా రిలీజ్ డేట్ మారకుండా ఈ సినిమా రిలీజ్ అవుతుందేమో వెయిట్ చేసి చూద్దాం. ఇది ఫ్రెండ్స్ టాక్సిక్ నుంచి వచ్చిన లేడీస్ అండ్ లేడీస్ గ్లిమ్స్ పైన నా ఒపీనియన్. మీరు గనక ఈ గ్లిమ్స్ చూసుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.